కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మీద ఎంత నమ్మకం సన్నగిల్లిందంటే ఈ పెద్ద మనిషి డావోస్కి చూస్తే కనీసం ఒక్క ఎంఓయు కూడా జరగలేదు అని అంటే కనీసం ఒక్క ఎంఓయు కూడా చేసుకోలేకపోయాడు అని అంటే రాష్ట్రానికి సంబంధించిన పలుకుబడి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిప్రాయం ఎలాంటిది అని చెప్పి చెప్పడానికి ఇది నిదర్శనం. పెట్టుబడి పెడతామని జిందాల్ లాంటి సంస్థ వస్తే ఎవరైనా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తారు. ఈయనేం చేసినాడు? వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళ రెప్యుటేషన్ను నాశనం చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని వెళ్ళగొట్టినాడు. ఇదే చంద్రబాబు సమక్షంలో వాళ్ళు మహారాష్ట్రతో ఎంఓయూ చేస్తారు. జిందాల్ వాళ్ళు డావోస్లోనే, అక్కడ వేరే చోట కూడా కాదు. మన హయాంలో మన మోడీ గారి చేత చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ పెట్టించారు. అవన్నీ మన హయాంలో జరిగినట్టు. ఆ ఎన్టీపీసీ, ఆ బీపీసీఎల్ ప్రాజెక్టులు అన్నీ మన హయాంలో జరిగినట్టు. మళ్ళా ఈయన ఏదో కొత్తగా సాధించినట్టు తెచ్చినట్టు మళ్ళీ బిల్డప్. పోనీ అవకాశం ఉన్న చోట ఇప్పుడు ఈ మనిషి వల్లనే కదా ఆక్సిజన్ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. పోనీ అవకాశం ఉన్న చోట చంద్రబాబు ఏదైనా ప్రభావం చూపుతున్నారా? అదైనా ఆలోచన చేద్దాం ఒకసారి. ఇటీవల కేంద్ర బడ్జెట్ చూస్తే రాష్ట్రానికి ప్రత్యేకంగా వచ్చింది ఏమీ లేదు. 12 మంది ఎంపీలు ఉన్న బీహార్లో జేడీయూ పార్టీ వాళ్ళు ఏమేమి సంపాదించుకున్నారు? బీహార్కు మకానా బోర్డు, బీహార్కు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, బీహార్కు కోసి వెస్టర్న్ కెనాల్ ఆర్థిక సహాయం, ఒక ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, మరో 4 కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం, పాట్నా ఐఐటి ఆధునీకరణ, ఇలాంటి ప్రాజెక్టులన్నీ ఈ రాష్ట్రానికి వచ్చాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం సాధించినారు? సాధించకపోగా ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. ఇది పోలవరానికి సంబంధించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో బడ్జెట్ డాక్యుమెంట్లో ఉన్న కాపీ. పోలవరం ప్రాజెక్టును and balance central grant for the project limited to 12,157 crores can full stop between. Revised cost for completion of the Polavaram irrigation project with water storage up to 41.15 meters. Provision is for construction of a dam and canal system for accruing the envisaged benefit of development of new ICAT, stabilization of existing ICAT, providing drinking water facilities to village and district of Andhra Pradesh. The proposal is for revised cost of 30,436 crores for completion of Polavaram irrigation project with water storage up to 41.15 meters and 45.7 minimum drawdown level and balance central grant for the project limited to 12,157 crores. దీని అర్థం ఏంది? మరి ఆయన గడ్డి తింటాడా, మళ్ళీ ఏం తింటాడా? ఈ మాదిరిగా కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్ ఇప్పుడు బ్యాలెన్స్ 12,157 కోట్లు మాత్రమే ఇస్తాము, ప్రాజెక్ట్ ఎత్తు 41.15కి కన్ఫైన్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్తా ఉంటే అది ఎట్ట చెప్పనిచ్చినాడు? అది ఎలా చెప్పనిచ్చినాడు?
మరి ఇది విధ్వంసం కాదని అడుగుతా ఉన్నా. దేశవ్యాప్తంగా వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచుతాము, అందులో 10,000 మెడికల్ సీట్లు మేము ఈ సంవత్సరం ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేంద్రం మెడికల్ సీట్లు ఇస్తామని అంటే వద్దని రిటర్న్ లెటర్ వాళ్ళకి రాసి వద్దని వెనక్కి చెప్తా ఉంటే, చెప్పిన రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే అంటే మరి ఈ మనిషి ఏం సాధిస్తా ఉన్నాడు? ఇది విధ్వంసం కాదా అని అడుగుతా ఉన్నా. భావితరాలకు మంచి చేసే మెడికల్ కాలేజీల సీట్లు మ్యాక్సిమం ఎన్ని వస్తాయో మన రాష్ట్రానికి తెచ్చుకుని ఎంతమందిని డాక్టర్లను చేయగలిగితే ఎంతమంది డాక్టర్లను చేయాలని తాపత్రయపడకుండా వాళ్ళు సీట్లు ఇస్తాము, దేశం మొత్తం మీద 75,000 సీట్లు ఇస్తాము 5 ఏళ్లలో, ఈ సంవత్సరం 10,000 సీట్లు ఇస్తామని చెప్తా ఉంటే, మా రాష్ట్రానికి సీట్లు అవసరం లేదు అని చెప్పి లేఖ రాస్తా ఉంటే, ఇది ఇంతకన్నా విధ్వంసం ఏదైనా ఉంటుందా అని అడుగుతాం. పిల్లల జీవితాలతో 9 నెలలు చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన విధ్వంసాలు నిజంగా అన్నీ కావు. నేను చదువుతా ఒకసారి. ఈ 9 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్ని విధ్వంసాలు చేశారో ఒకసారి మీరందరికీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పిల్లల్ని బడులకు పంపేలా తల్లులను మోటివేట్ చేస్తూ తీసుకువచ్చిన అమ్మఒడి పథకం ఆపేశారు. ఇది విధ్వంసం కాదా? స్కూళ్ళల్లో నాడు నేడు పనులు నిలిపేశారు. ఇది విధ్వంసం కాదా? ఇంగ్లీష్ మీడియంను, సిబిఎస్ఈని, అక్కడి నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని, 3వ తరగతి నుంచి టోఫుల్ క్లాసులను తీసేశారు. పిల్లలను ప్రపంచ స్థాయి విద్యకు దూరం చేశారు. మరి ఇది విధ్వంసం కాదా? 8వ తరగతి పిల్లలకు 8వ తరగతికి వచ్చేసరికి ప్రతి సంవత్సరం ట్యాబులు ఇచ్చే పరిస్థితి నుంచి ప్రోత్సహించాల్సింది పోయి ఆ ట్యాబుల పంపిణీ కార్యక్రమం ఆపేశారు. ఇది విధ్వంసం కాదా? సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్కు గ్రహణం పట్టించారు. ఇది విధ్వంసం కాదా? పిల్లలకు గొప్పగా చదివించేట్టుగా చేయాలి, వాళ్ళు చదివితేనే పేదరికం నుంచి బయటపడతారు అనే సంగతి తెలిసి పిల్లలను చదువులకు ప్రోత్సహించే విధంగా కాకుండా వసతి దీవెన పథకం పూర్తిగా రద్దు చేసి విద్యా దీవెన పథకం అరకొరగా దులిపిస్తూ పిల్లల చదువులతోనూ వాళ్ళ జీవితాలతోనూ చెలగాటమాడడం విధ్వంసం కాదా? చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకపోగా ఉన్న పథకాలను ఎత్తేసాడు. ఇది ప్రజల జీవితాలతో చెలగాటం కాదా? ఇది విధ్వంసం కాదా? ఆరోగ్యశ్రీ ఊపిరి తీసేశారు. ఆరోగ్య ఆసరా కనపడకుండా చేశాడు. ఈరోజు పేదవాడు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా అప్పుల పాలు కాకుండా వైద్యం చేయించుకునే పరిస్థితి లేని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు. ఇది విధ్వంసం కాదా? రైతు భరోసా నిలిపివేసి రైతులతో ఆడుకోవడం విధ్వంసం కాదా? 0 వడ్డీ తీసేయడం విధ్వంసం కాదా? ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ పథకం రద్దు చేయడం విధ్వంసం కాదా? రైతుల్ని నాశనం చేస్తూ ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేయడం విధ్వంసం కాదా? ఈ క్రాప్ విధానాన్ని రద్దు చేయడం విధ్వంసం కాదా? అక్క చెల్లెమ్మను సైతం చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, 0 వడ్డీ, అమూల్ ఇటువంటి పథకాలతో చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న పరిస్థితి నుంచి, ఆసరా ఇటువంటి పథకాలతో చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న పరిస్థితుల నుంచి ఆ పథకాలన్నింటినీ రద్దు చేయడం అక్క చెల్లెమ్మల జీవితాలలో విధ్వంసం కాదా? పేదవాడిని తోడుగా నిలుస్తూ పేదవాడికి తోడుగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, చేదోడు తోడు
వాహనమిత్ర, ఇవన్నీ కూడా నిలిపివేసి బలహీన వర్గాలకు తీరని ద్రోహం చేయడం విధ్వంసం కాదా? ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టడం, వాలంటీర్లను సైతం వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని సైతం వాడుకొని వదిలిపెట్టడం విధ్వంసం కాదా? రాష్ట్రానికి సంబంధించిన వనరులు రాకుండా చేయడం, రాష్ట్రం ఆదాయం పెంచకుండా తన సొంత జోబీలకు వచ్చే ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం చేస్తూ ఇసుక, మద్యం, అదే మాదిరిగా శాండు, ఇసుక, మద్యం, క్వాడ్స్, సిలికా, ఇవన్నీ దోచేయడం విధ్వంసం కాదా? అధికారంలోకి రాగానే ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని ఎవడు ప్రశ్నించినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో రాజ్యాంగం చేయడం, గవర్నెన్స్ చేయడం విధ్వంసం కాదా? అన్నిటికన్నా విధ్వంసం మోకరీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే మన కళ్ళ ముందర కనిపిస్తాం. నేను తిరుపతి ఇన్సిడెంట్ చూస్తే కనిపిస్తుంది మోకరీ ఆఫ్ డెమోక్రసీ. తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్పి చూస్తే 49 స్థానాలు తిరుపతిలో ఉంటే వైఎస్ఆర్సీపీకి అందులో 48 స్థానాలు వచ్చాయి. ఈ స్లైడ్ కూడా వేయగలిగితే వేయడమ్మా ఆ టేబుల్. 48 స్థానాలు ఉంటే తిరుపతి మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే 48 స్థానాలు. టీడీపీకి ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే 1 స్థానం. ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలు. ప్రజలు 49 స్థానాలు తిరుపతిలో ఉంటే 48 స్థానాలు వైసీపీకి ఇస్తే టీడీపీకి 1 స్థానం ఇస్తే వీళ్ళు చేసింది ఏంది? రీఎలక్షన్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ జరిగితే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి, బెదిరించి, ప్రలోభాలు పెట్టి, చివరికి వాళ్ళు పోలీసులను వాడుకొని పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ ప్రయాణిస్తున్న బస్సును ఆపి పోలీసుల సమక్షంలోనే వాళ్ళని కిడ్నాప్ చేసి, ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేసి, చివరికి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ కింద గెలుచుకున్నట్టుగా డిక్లేర్ చేసుకున్నారు. 49 స్థానాల్లో 1 స్థానం నీకు వచ్చి 48 స్థానాలు వైసీపీకి వస్తే అసలు నీకు ఆ బై ఎలక్షన్లో నీకు జరిగిన ఈ ఎన్నుకునే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా నువ్వు ఎలా నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఏ రకంగా ఎన్నుకోబడతావు? మోకరీ ఆఫ్ డెమోక్రసీ. ఏలూరు కార్పొరేషన్లో 50 ఉంటే 47 ప్రజలు వైఎస్ఆర్సీపీ తరపున వాళ్ళ వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచిన స్థానాలు. ఇది తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు ఇచ్చిన స్థానాలు. ఏలూరు కార్పొరేషన్ 50 ఉంటే 47 వైసీపీ, టీడీపీకి 3. నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి 54 ఉంటే 54 టీడీపీకి 0. హిందూపురం మున్సిపాలిటీ సిగ్గుండాల, మన చంద్రబాబు నాయుడు బాగుమడదు అక్కడ, దాన్ని ఏదో గొప్పగా సాధించినట్టుగా చూపిస్తున్నారు. 38 స్థానాలకు ప్రజలు 29 స్థానాలు వైసీపీకి ఓటు వేసి కార్పొరేటర్లుగా ఎన్నుకుంటే తెలుగుదేశం పార్టీకి వచ్చింది 6. కానీ ఈరోజు వాళ్ళు చైర్మన్గా వాళ్ళ మనిషిని ఎన్నుకున్నారని చెప్పి డిక్లేర్ చేసుకుంటా ఉన్నారు.